వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు గడ్డ పెరుగు ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ వస్తుంది. 1 లీటర్ పాలను తీసుకున్నాను. నేను ఆరోగ్య మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఒక గిన్నెను తీసుకోవాలి. అందులో మనము తీసి పెట్టుకున్న మిల్క్ ప్యాకెట్స్ని కట్ చేసి పోసేసుకోవాలి. నేను 2 ప్యాకెట్స్ని కట్ చేసి పోసాను. ఇప్పుడు స్టవ్ పైన పాల గిన్నెను పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. మీరు 1 గ్లాస్ అయినా పోసుకోవచ్చు, హాఫ్ గ్లాస్ అయినా పోసుకోవచ్చు. నేను హాఫ్ గ్లాసును పోసి పాలని మంచిగా పొంగేంత వరకు మరిగించుకోవాలి. పాలని పొంగనివ్వకుండా స్పూన్తో మంటను తగ్గించుకుంటూ పాలను కలుపుతూ ఉండాలి. పాలను కలిపితేనే పెరుగు మంచి టేస్ట్ వస్తుంది. ఒక 10 మినిట్స్ వరకైనా పాలని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే మనము స్పూన్తో పాలని కలుపుతూ ఉండాలి. అప్పుడే మీగడ మంచిగా వస్తుంది. పెరుగు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు టేబుల్ పైన గిన్నెను పెట్టేసుకొని పాలని మంచిగా చల్లగా చేసేసుకోవాలి. మరీ చల్లగా చేసుకోవద్దు, గోరువెచ్చగా ఉండాలి పాలు. అప్పుడే మనకి గడ్డ పెరుగులాగా వస్తుంది. పాలు చల్లగా అయిపోయాయి, మరీ చల్లగా కాలేదు, గోరువెచ్చగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక క్యాన్ తీసుకొని అందులో పాలని పోసేస్తున్నాను. ఈ క్యాన్ నాకు ఫ్రిడ్జ్లో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. పెరుగు కూడా ఇందులో ఉంటే చాలా ఈజీగా గడ్డలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు క్యాన్లో పోసేసుకొని ఒక స్పూన్ వరకు పెరుగును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ వరకు కదిలించకుండా పక్కన పెట్టేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత మూత తీసుకొని ఇలా స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. గడ్డ పెరుగు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పెరుగు రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పెరుగు పుల్లగా కాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా కూల్గా ఉంటుంది. మనము షుగర్ వేసుకొనైనా తినచ్చు, రైస్లోకైనా తినచ్చు, మజ్జిగ చేసుకొనైనా తాగొచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను చేసిన వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.